తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో పోలీసుల తీరుపై హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు కూటమి సర్కారుకు అవమానమని చెప్పక తప్పలేదు. మాజీ మంత్రి కొడాలి నానిపై 2021లో కేసు నమోదైతే ఇప్పుడు విచారించడానికి కూటమి ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది. కొడాలి నానిని అరెస్టు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ప్రచారం జరుగుతుంది. అయితే న్యాయస్థానంలో ఊరట పొందుతూ జైలుకెళ్లకుండా తనను తాను నాని కాపాడుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు, పవన్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని విచారించి జైలుకు పంపించడానికి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగు వేసింది. ఈ నేపథ్యంలో కొడాలి నాని ఎప్పట్లాగానే హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో భాగంగానే హైకోర్టు తీవ్రంగా స్పందించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉల్లంఘిస్తున్నామంటే చూస్తూ ఊరుకునేది లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంటుందని గుర్తించుకోవాలని పోలీసులకు హితవు చెప్పడం ద్వారా దాన్ని పాటించడం లేదని చెప్పకనే చెప్పనట్టుంది. అంతేకాదండి, రాష్ట్రం రావణ కాష్టంగా ఉండాలని అనుకుంటున్నారా? శాంతి సామరస్యం అవసరం లేదని భావిస్తున్నారా? అసలు ఏం చూస్తున్నారు ఈ పోలీసులు? వారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం ఉందా, లేక మీరే తెలివైన వాళ్ళమనుకుంటున్నారా అని న్యాయస్థానం ప్రశ్నించడం పోలీస్ శాఖతో వారితో ఆడిస్తున్నటువంటి ప్రభుత్వానికి కూడా చిన్నతనమే అనే చర్చ జరుగుతుంది. అసలు పోలీసులు కలెక్టర్కు గుణపాఠం నేర్పాల్సినటువంటి అవసరం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించడాన్ని లైట్గా తీసుకోకూడదు. పోలీసులు తీసుకున్నటువంటి తీరును చూసుకుంటే పాల్గొన్న ఏ రీతిలో సాగుతుందో అర్థం చేసుకోవాలని తాజాగా హైకోర్టు ఘాటు కామెంట్స్ ను ఉపయోగించుతుంది. అయితే మాజీ మంత్రి కొడాలి నానిపై ప్రాసిక్యూషన్ కు అనుమతిస్తూ రాష్ట్ర హోంమంత్రి శాఖ జారీ చేసినటువంటి జీవో కలెక్టర్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ అమలును హైకోర్టు నిలిపివేసింది. సిఆర్పిసి సెక్షన్ 468 ప్రకారం 3 ఏళ్ల తర్వాత దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీటును కాగ్నిజెన్స్ కి తీసుకువెళ్లడంపై విషాదం ఉందని న్యాయస్థానం గుర్తు చేసింది. 2021 ఫిబ్రవరిలో జరిగినటువంటి ఘటన 2026లో జూన్లో ప్రాసిక్యూషన్స్ కు ఎలా అనుమతిస్తారని నిలదీయడం గమనార్హం. ఈ సందర్భంగా హోంశాఖ తరపునటువంటి వాదించిన ప్రభుత్వ న్యాయవాది జీపీపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీపీ ఉన్నది పోలీసులు చెప్పిన విషయాలను కోర్టుకు చెప్పడానికి కాదని న్యాయస్థానం పేర్కొంది. అలాగే ప్రభుత్వానికి పోస్ట్ మ్యాన్స్ డ్యూటీ చేయవద్దని కూడా హితవు పలికింది. ఇటీవల కాలంలో ప్రభుత్వం పోలీసుల తీరుపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయినప్పటికీ తప్పుల్ని కొనసాగిస్తుండడం పౌర సమాజాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అవర్ ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.